నమస్తే. కొంచెం ఇష్టం కొంచెం కష్టం స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. 2023 ఎండ్ అవబోతోంది. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు స్టార్ హీరోల పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరోల ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఏ సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయో, ఏ సినిమాలు అందరి అంచనాల్ని తలకిందులు చేసి అడ్రస్ లేకుండా పోయాయో 2023 రివ్యూలో చూద్దాం. 2023 ఏమాత్రం కోవిడ్ భయం లేకుండా, ఎలాంటి రిలీజ్ టెన్షన్లు లేకుండా ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ అయింది. స్పెషల్లీ టాలీవుడ్ సూపర్ కిక్ స్టార్ట్స్ తో మొదలైంది. సంక్రాంతి సీజన్ లో నువ్వా నేనా అంటూ పోటాపోటీగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించాయి. జనవరి 12న వీరసింహారెడ్డిగా బాలకృష్ణ తన మాస్ పవర్ కంటిన్యూ చేస్తే, జనవరి 13న వింటేజ్ హీరోగా చిరంజీవి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి 100 కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ కి హిట్ బోని కొట్టారు. జనవరి బాక్సాఫీస్ ట్రెండ్ ని ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేద్దామని చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 3న సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన మైఖేల్ సందీప్ ని ఈసారి కూడా ఫ్లాప్ నుంచి కాపాడలేకపోయింది. ఫిబ్రవరి 10న ఎమిగోస్ మూవీతో వచ్చిన కళ్యాణ్ రామ్ అసలు ఆకట్టుకోలేకపోయారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఎడ్యుకేషన్ మాఫియా ఆధారంగా ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన సార్ మూవీ మాత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. మార్చిలో పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు అనుకున్న ఆడియన్స్ కి రూటెడ్ స్టోరీని కళ్లకు కట్టినట్టు చూపించింది బలగం సినిమా. దిల్ రాజు ప్రొడక్షన్ లో దర్శి లీడ్ రోల్ లో వేణు డైరెక్ట్ చేసిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ మార్చి 3న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. మార్చి 22న 2 సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దాస్ కా దమ్కి ఒకవైపు, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రంగమార్తాండ మరోవైపు. విశ్వక్ స్వీయ దర్శకత్వ నిర్మాణంలో తెరకెక్కిన దమ్కి మాస్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే, కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో వచ్చిన రంగమార్తాండ ఫ్యామిలీ సెక్షన్ కి కనెక్ట్ అయింది. మార్చి లాస్ట్ వీక్ లో శ్రీకాంత్ వోదల అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ నాని చేసిన దసరా సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. సెకండ్ క్వార్టర్ స్పెషల్లీ సమ్మర్ సీజన్ లో సినిమాల కోసం వెయిట్ చేసిన ఆడియన్స్ కి మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది టాలీవుడ్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయితే, పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 7న రిలీజ్ అయిన మాస్ రాజా, రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్, సమంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన పౌరాణిక సినిమా శాకుంతలంతో పాటు కొన్ని సినిమాలు డిజాస్టర్ అయితే, వీటన్నింటికి మించి అఖిల్ కెరియర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది ఏజెంట్ మూవీ. అయితే ఈ డిజాస్టర్లన్నింటినీ మర్చిపోయేలా ఏప్రిల్ 21 ఆడియన్స్ అందరికీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి సాయిధరం తేజ్ విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మేలో రామబాణం, నాంది, ఉగ్రం లాంటి సినిమాలు డిఫరెంట్ జానర్ లో రిలీజ్ అయినా వీటన్నింటి వైపు జనాలు అస్సలు చూడలేదు. అయితే మే 12న రిలీజ్ అయిన నాగచైతన్య కస్టడీ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మేలో హిట్ సినిమా మిస్ అయినా జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు డిసప్పాయింట్మెంటే ఎదురైంది. ఆఫ్ సీజన్ అయినా కూడా రిస్క్ చేసి జూన్ లో రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే విమర్శలు ఎదుర్కొంది. జూన్ 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. నెలాఖరున వచ్చిన శ్రీవిష్ణు సామజ వరగమన ఆకట్టుకుంటే, కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేసిన స్పై మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సంవత్సరం వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన సమ్మర్ స్టార్ మూవీస్ లేకుండానే సోసోగానే గడిచిపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మెగాస్టార్, పవర్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ సినిమాలు ఆడియన్స్ ని బాగానే సాటిస్ఫై చేశాయి. జూలైలో పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాకపోయినా జూలైని సక్సెస్ఫుల్ గా ఎండ్ చేశారు పవన్ కళ్యాణ్. వినోదయ సిద్ధం రీమేక్ గా సముద్రఖని డైరెక్షన్ లో జూలై 28న రిలీజ్ అయిన బ్రో మూవీ అటు పవన్ కి ఇటు సాయిధరం తేజ్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. జూలై అంతా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఆగస్టులో ఆడియన్స్ ఆశగా వెయిట్ చేసిన భోళా శంకర్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని వెయిట్ చేశారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఆగస్టు 11న రిలీజ్ అయిన భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాతో పాటు ఆగస్టు 25న రిలీజ్ అయిన మరో మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ గాంధీవదారి అర్జున కూడా డిజాస్టర్ అయింది.
సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ న విజయ్ దేవరకొండ సమంత క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి ఎక్స్పెక్టేషన్స్ ని అంతగా అందుకోలేకపోయింది. అయితే సెప్టెంబర్ 7న వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పర్వాలేదు అనిపించింది. ఇక సెప్టెంబర్ 28న రామ్ బోయపాటి మ్యాసివ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ స్కంద అసలు మినిమం హిట్ కూడా అందుకోలేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు మిక్స్డ్ రిజల్ట్స్ వస్తే అక్టోబర్ నవంబర్లో మాత్రం అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని చిన్న సినిమాలు సూపర్ హిట్ అయి కంటెంట్ తప్ప కటౌట్తో పని లేదని ప్రూవ్ చేసుకున్నాయి. అక్టోబర్ 6న థియేటర్లోకి వచ్చిన మ్యాడ్ మూవీ అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లో లాంగ్ రన్ కంటిన్యూ చేసింది. మరోవైపు అక్టోబర్ 19న వచ్చిన భగవంత కేసరి మిగిలిన అన్ని సినిమాల్ని ఓవర్టేక్ చేసింది. ఎంతలా అంటే అక్టోబర్ 20న వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేనంతగా ఓవర్లాప్ చేసేసింది బాలయ్య సినిమా. నవంబర్ 3న తరుణ్ భాస్కర్ కీడాకోలాతో పాటు సత్యం రాజేష్ మా ఊరి పొలిమేర 2 రిలీజ్ అయ్యాయి. డార్క్ కామెడీ జానర్ లో కీడాకోలా పర్వాలేదు అనిపిస్తే హారర్ జానర్ లో వచ్చిన మా ఊరి పొలిమేర 2 మంచి కలెక్షన్లు రాబట్టింది. నవంబర్ 17న ఇదే జానర్ లో వచ్చిన మంగళవారం అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అందుకుంది. అయితే 24న రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మాత్రం ఆడియన్స్ అటెన్షన్ రాబట్టలేకపోయింది. ఈ మంత్ డిసెంబర్ 7న రిలీజ్ అయిన ఎమోషనల్ లవ్ స్టోరీ హాయ్ నాన్న నానిలో మరో యాంగిల్ చూపించి డీసెంట్ హిట్ ఇచ్చింది. హాయ్ నాన్న రిలీజ్ అయిన నెక్స్ట్ డే డిసెంబర్ 8న రిలీజ్ అయిన నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ కి హిట్ తీసుకురాలేకపోయింది. ఈ మధ్యలో చిన్న సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ ఎండ్ కి టేక్ ఓవర్ చేసింది మాత్రం అన్డౌటెడ్లీ సలార్ సినిమానే. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డిసెంబర్ 22న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సలార్ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ కలెక్షన్ల ధాటికి ప్రభాస్ మ్యాసివ్ యాక్షన్ కి తట్టుకోలేకపోయాయి కళ్యాణ్ రామ్ డెవిల్, బబుల్ గమ్ సినిమాలు. ఇలా టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ హిట్లు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్స్ తో 2023ని కంప్లీట్ చేసింది.